విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజుల పోరు దీక్ష చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పెండింగ్ ఫీజులు విడుదల చేయాలని, లేని పక్షంలో ఈ నెల 10న చలో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ హెచ్చరించారు. ఈ దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదలలో ఉన్న ప్రత్యేక శ్రద్ధ ఫీజులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలలో నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. తిరుగుబాటు జరిగితే ప్రభుత్వం ఇబ్బందుల పాలవుతుందని చెప్పి మేమందరం హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు లగచ్చన్నది ఏమైంది? ప్రజలలో అసంతృప్తి వస్తే తిరగబడ్డారు. అట్లాంటి తిరగబడే తత్వాన్ని ప్రజలు రానియొద్దు, సర్ర మీద దాడులు చేయొద్దు, మంచిగా చూసుకోవాలని మేము చూస్తుంటే మీరేమో విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజులు ఇవ్వకుండా, నెల ఇవ్వవలసిన స్కాలర్షిప్ 3 ఏళ్ళ నుంచి ఇవ్వకపోతే పిల్లలు చదువైపోయి వెళ్ళిపోతున్నారు. చాలా కాలేజీలు ఈ ఉద్యమం ఎట్లా అయిందంటే చివరకు ఫీజులు రాకపోతే కాలేజీలు కూడా 4 రోజులు బంద్ చేశారు. బంద్ చేస్తే నేనే ఇన్వాల్వ్ అయ్యి యజమాన్యాలు చర్చించి మా పిల్లలు చదువులు దెబ్బతింటున్నాయి, ఇప్పటికీ బైకాట్లు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నాం. కాబట్టి మరి మీరు ఫీజులు ఇవ్వాలని చెప్తే ఇస్తామని చెప్పి మల్లు బట్టి విక్రమార్క చెప్పారు. కాలేజీల బంద్ విరమించుకున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ ఇంత జరిగితే కూడా కాలేజీల బంద్ ఉపసంహరించుకున్నా, ఉద్యమాలు చేసినా, రోజు పేపర్లు వస్తున్నా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి వెంటనే ఫీజుల బకాయిలు ఇవ్వాలి. లేని పక్షంలో మాత్రం ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది. ఎక్కడ దారితీస్తుందో మాకు తెలియదు. ఎందుకంటే విద్యార్థులు 14 లక్షల మంది ఉన్నారు. అనేక సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, వామపక్ష విద్యార్థి సంఘాలు ఉన్నాయి, విప్లవ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఇష్యూ మా చేతి నుండి పీస్ఫుల్గా నడిపాం. ఇప్పుడు అందరు ఇన్వాల్వ్ అవుతున్నాం. ప్రతి ఒక్కరు దళిత విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు, అనేక ఆదివాసీ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఉద్యమంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది ఎక్కడ దారితీస్తారో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దీన్ని ఈజీగా తీసుకోకుండా వెంటనే గుర్తించి ఈ ఫీజుల బకాయిలు చిన్న విషయం 650 కోట్ల టోకెన్లు ఉన్నాయి. ఇంకా కొన్ని కాలేజీలు కమిషన్లు ఇస్తే వాళ్ళు పాస్ చేసిరట. దాన్ని కూడా విచారణ జరపాలని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.